ఈ ప్రభుత్వం చేసే హింస, దాడులు, అక్రమ కేసులు, కబ్జాలు, దొంగ ఓట్లు, పోలింగ్ అక్రమాలు ఇవి వీళ్ళు చేసే పని. దీనికి అందరూ భయపడిపోయి ఇంట్లో ఉంటే పిల్లలకు చెప్తున్నా, ముఖ్యంగా యూత్కి చెప్తున్నా, మీ భవిష్యత్తు అంధకారం కాకుండా ఉండాలంటే రోడ్డు ఎక్కాలి. మీరు ఈ 30 రోజులు 40 రోజులు నా కోసరం కాదు, మీ భవిష్యత్తు కోసం మీరు పనిచేసే పరిస్థితి రావాలి. ఇదేదో చారిటీ కోసరం కాదు, ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తేనే కాదు. గత చరిత్ర ఒకసారి మీరు గుర్తు చేసుకుని విజువలైజ్ చేసి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఎక్కడైతే మీ భవిష్యత్తు సేఫ్గా ఉంటుంది, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుందో మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మాకు ఏంటి సంబంధం, ఏ ప్రభుత్వం వస్తే మాకేంటి అనే ఆలోచన చాలామంది పిల్లలకు ఉంది. అది కారణం మీరు అవేర్నెస్ లేకుండా పోవడం. అవేర్నెస్ రానంత వరకు మన పిల్లల భవిష్యత్తు కానీ అందరి భవిష్యత్తు ఎట్లే ఉంటుంది. ఎప్పుడు కూడా వెల్త్ క్రియేట్ చేయడం కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానీ, సుపరిపాలన ఇవ్వడం కానీ, సమాజంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సుస్థిరత ఇవ్వడం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సెక్యూరిటీ ఫండమెంటల్ ప్రిన్సిపల్. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అలాంటి సెక్యూరిటీ ఇవ్వాలంటే ఎమ్మెల్యేలే దోపిడీదారులు అయ్యి చట్టాలు చేయవలసిన వాళ్ళే మొత్తం మిమ్మల్ని హింసించే పరిస్థితికి వస్తే తప్పుడు కేసులు పెట్టి ఇంకెవరికి రక్షణ ఉంటుంది?